హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మరొకసారి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైన సునీత మనందరి ముందరకు వచ్చేసింది. దానికి కారణం మన షర్మిలకే, కూటమి గవర్నమెంటే. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కి అవసరమైనప్పుడల్లా మురుసుపల్లి షర్మిల గారు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి అర్థం పర్థం లేనిదంతా వాగేసిపోతుంటుంది. అది కాక మన జగనన్న ఆమెకి గిఫ్ట్ కింద ఏదో పోనీలే చెల్లనేసనని కొన్ని షేర్లు ఆమె మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ షేర్లు జగనన్నకి తెలియకనే అమ్ముకునేయాలని చూసింది. అయితే జగనన్నకి ఆ విషయం తెలిసి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ జగనానికి అనుకూలంగా వచ్చింది. దాంతో ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అయిన వైఎస్ షర్మిల గురించి కూడా ఇంకా బాగా తెలుసుకునే అవకాశం వచ్చింది. జగనన్న ఏదో పోనీలే అని ప్రేమతో రాయించిన ప్రాపర్టీని అది కోర్టులో ఉండంగా అది దొంగతనంగా అమ్మేసుకునేసి క్యాష్ చేసుకోవాలని చూసింది. అలా చేయడం వల్ల ఆమెకి డబ్బులు వస్తుందేమో కానీ జగనన్న బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జగనన్న కూడా కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని కూడా రాజకీయం చేయటానికి అప్పట్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టి చాలా మాట్లాడింది ఈ మురుసుపల్లి షర్మిల. ఈ కూటమి గవర్నమెంట్ కి ఎప్పుడు అవసరమైన చిటికలో వచ్చేసే షర్మిల గారు ఈ కారణంగానే ఈ రాష్ట్ర ప్రజలకి ఈమె మొహం చూపెట్టలేక ఈమె ప్లేస్ ని రీప్లేస్ చేసేదానికి సునీత గారిని పంపించింది. అయితే సునీత గారు మాత్రం వచ్చి చేసేదేముంది, పులివెందుల గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డా అనేది సునీత గారికి మాత్రం తెలియందా ఏంటి? కుప్పంలో మన వైసీపీ జెండాను ఎగరేసిన దాని కారణంగా చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చేసి పులివెందుల గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డా అనిపించుకోవాలని బాగా తహతహలాడుతున్నారంట. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అడ్డాల్లోకి వెళ్ళి మా జెండా ఎగరేసినాననే ప్రగల్భాలు చెప్పుకోవటానికి కావచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు నీతి నిజాయితీగా ఎలక్షన్లు జరగనిచ్చి అక్కడ ఉన్న జనాలంతా వచ్చి సక్రమంగా ఓటు వేసి అప్పుడు మీరు గెలిస్తే కదా ఆ గెలుపు మీదవుతుంది. అంతేకాని మీరు అక్కడ ఉన్న నాయకుల్ని, నిలబడిన క్యాండిడేట్ని, అక్కడున్న కార్యకర్తల్ని, ఎమ్మెల్సీని, ఓట్లు వేసే ప్రజల్ని అందరినీ భయపెట్టి మీరు ఓట్లు వేయించుకొని అది మీరు గెలిచినా మీ గెలుపు ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు? ఏమ్మా సునీత, ఆ గెలుపు కూటమిది ఎలా అవుతుంది? ఈ కూటమికి సపోర్టివ్ గా వచ్చి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, మరి ఇలా జనాలని ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళ రక్తం కళ్ళ చూడడం అనేది కనపడట్లేదా నీకు? ఆ మురుసుపల్లి షర్మిల గారికి అసలు వివేకానంద రెడ్డి గారి హత్య వెనకాల ఎవరున్నారో ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. అలాంటి కేసుని పెట్టుకొని లాస్ట్ 5 years నుంచి టార్చర్ పెట్టింది చాలదా? మరి ఇప్పుడు మీకు అనుకూలమైన గవర్నమెంట్ వచ్చింది కదా, ఏం చేస్తున్నావు ఇన్ని రోజుల నుంచి? మీ నాన్నగారి కేసు ఏమైంది? మీ నాన్నగారిని ఎవరు చంపించారు అనేది బయట పెట్టాలి కదా. మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నావా? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతానే ఊపుకుంటూ వచ్చేసావు. మరి ఇది కూటమి గవర్నమెంట్ వేసిన పన్నాగం కాదా? కూటమి గవర్నమెంట్ లో మీరు ఒక పావులు కాదా? కన్న వాళ్ళకి ఇష్టం లేని మనుషులకి వాళ్ళ పార్టీలకి సపోర్ట్ చేసే మీరు వాళ్ళ పిల్లలని చెప్పుకునేదానికి సిగ్గు లేదా? ఎలా ఏ మొహం పెట్టుకొని వచ్చేస్తున్నారు మీరు మాట్లాడటానికి? మీకు తెలియదా 4 రోజుల నుంచి పులివెందుల్లో ఏం జరుగుతుందో? ఇదే విధంగా లాస్ట్ 5 years మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలానే చేసునుంటే టీడీపీ అనేది ఉండుంటాదా పులివెందుల్లో? ఆ మాత్రం కూడా తెలియకుండా ఎగేసుకొని వచ్చేస్తారా మీరు కూటమి గవర్నమెంట్ నాయకులు? థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టరా ప్లీజ్. థ్యాంక్ యూ.